ఫ్రెండ్స్, టుడే టాపిక్ 10 పార్ట్స్ ఆఫ్ రామాయణం. మన భారతీయ సంస్కృతికి మూలాధారమైన 2 మహాకావ్యాల్లో ఒకటి రామాయణం. ఇది కేవలం ఒక ఇతిహాసం కాదు, ధర్మం, న్యాయం, సత్యం, ప్రేమ, భక్తి అనే విలువల సమ్మేళనం. మహర్షి వాల్మీకి రాసిన ఈ రామాయణం 24,000 శ్లోకాలతో 7 కాండలతో కూడిన ఒక అపారమైన గ్రంథం. ఇది ప్రపంచంలోనే మొదటి కావ్యమని, ఆది కావ్యమని పిలుస్తారు. వాల్మీకి మహర్షి రాసిన ఈ ఇతిహాసం మనుషుల జీవన విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. మొదటి భాగంలో రాముని జననం నుండి అరణ్యవాసం వరకు చూసాం. ఇప్పుడు రామాయణం రెండో భాగం అంటే అరణ్యకాండం నుండి యుద్ధకాండం వరకు జరిగిన ప్రధాన 10 సంఘటనలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దామా. 1. శ్రీరాముడు అయోధ్యని వదిలి అరణ్యవాసానికి వెళ్లడం. అయోధ్యాపతి రాజు దశరథుడు తన పెద్ద కుమారుడు శ్రీరాముడి నీతి, ధర్మం, ప్రజాహిత బుద్ధి చూసి ఆయనను రాజ్యానికి వారసుడిగా నియమించాలని నిర్ణయించాడు. ప్రజలందరూ ఆనందంతో ఉప్పొంగారు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే దశరథుడి రెండవ భార్య కైకేయి తన దాసి మందర ప్రేరణతో తన కుమారుడు భరతుడు రాజ్యాన్ని పొందాలని కోరింది. అదే సమయంలో రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసంకు పంపమని వాగ్దానం గుర్తు చేసింది. దశరథుడు దుఃఖంతో కుంగిపోయాడు, కానీ వాగ్దానాన్ని ఉల్లంఘించలేకపోయాడు. రాముడు తండ్రికి ఇచ్చిన మాటను ధర్మంగా భావించాడు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అరణ్యవాసానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. అతని మాటలు తండ్రి ఆజ్ఞే పరమధర్మం, ఆయన మాటే నా రాజ్యము. ఈ మాటలు ఆయన మహాతత్వాన్ని చాటాయి. రాముడు ఒక్కరే వెళ్లాలని అనుకున్నా సీతామాత తన భర్తతోనే ఉండాలని పట్టుబట్టింది. అలాగే లక్ష్మణుడు అన్నయ్య సేవ కోసం అరణ్యానికి వెళ్లాలని నిశ్చయించాడు. ఇలా ముగ్గురు, రాముడు, సీత, లక్ష్మణుడు వనవాస ప్రయాణం ప్రారంభించారు. అయోధ్య ప్రజలు రాముడిని వెళ్లనీయకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ రాముడు ధర్మాన్ని పాటిస్తూ వారందరినీ ఓదార్చాడు. ఆ తర్వాత గంగానది దాటి భరద్వాజ మహర్షిని దర్శించి చివరికి చిత్రకూట పర్వతం వద్ద నివాసం ఏర్పరచుకున్నారు. ఆశ్రమ జీవనం ప్రారంభమైంది. అక్కడి నుంచే రాముని జీవితం కొత్త మలుపు తిప్పుకుంది. 2. శూర్పణఖ ఘటన రాక్షస రాజ్యానికి ఆరంభమైన శాపం. అరణ్యంలో రాముడు, సీత, లక్ష్మణులు వనవాసంలో పంచవటిలో ఉన్నప్పుడు రాక్షసురాలైన శూర్పణఖ రాముడిని చూసి ప్రేమలో పడింది. కానీ రాముడు ఆమెను తిరస్కరించాడు. దీంతో ఆమె సీతకు హాని చేయడానికి ప్రయత్నించగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోశాడు. ఈ విషయం తన అన్నయ్య అయిన రావణుడికి శూర్పణఖ చెప్పి సీత సౌందర్యాన్ని గురించి వర్ణించింది. దీంతో రావణుడికి సీతపై వ్యామోహం కలిగింది. ఈ ఘటన రాక్షస రాజు రావణుడికి రామునిపై ప్రతీకారం పుట్టేలా చేసింది. ఇదే రావణ యుద్ధానికి బీజం. 3. మారీచ మాయ సీతను మోసగించిన బంగారు మృగం. భారతీయ మహాకావ్యం రామాయణంలో జరిగిన ప్రతి సంఘటనలో ఒక బోధనం, ఒక జీవన విలువ దాగి ఉంటుంది. అందులో అత్యంత కీలకమైన ఘట్టం మారీచుడి మాయ సీతను మోసగించిన బంగారు మృగం. ఇదే సంఘటన రామాయణంలోని అరణ్యకాండం నుంచి యుద్ధకాండం వరకు జరిగిన ప్రతి మార్పుకు మూలం. శూర్పణఖ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సోదరుడు రావణుడి వద్దకు వెళ్ళింది. అప్పుడు రావణుడు సీతను అపహరించాలని నిర్ణయించాడు. రావణుడు తన మామ మారీచుడి సహాయం కోరాడు. మారీచుడు పూర్వంలో రాముని బాణశక్తిని అనుభవించి భయపడి సంసారాన్ని వదిలి తపస్సు చేస్తున్నాడు. అయినా రావణుడి ఆజ్ఞకు లోబడి మాయాజాలంతో బంగారు జింకగా మారాడు. తర్వాత ఒక రోజు సీతామాత ఆశ్రమం బయట ఆ జింకను చూసింది. ఆ జింక బంగారంలో మెరుస్తూ రత్నాల్లా ప్రకాశిస్తూ ఎంతో అందంగా కనిపించింది. సీత ఆశ్చర్యపడి రాముణ్ణి పిలిచి ఇలా చెప్పింది, ప్రభు, ఈ జింక ఎంత అందంగా ఉంది, దీన్ని పట్టుకొని తెచ్చి మన ఆశ్రమం దగ్గర పెంచుకుందామని. సీతామాత కోరిక ప్రకారం రాముడు ఆ జింకను పట్టుకురావడానికి అడవిలోకి వెళ్ళాడు. రాముడు ఆ జింకను వెంబడించాడు. ఆ మృగం దూరం దూరం పరిగెత్తుతూ రాముణ్ణి లోతైన అరణ్యంలోకి లాక్కెళ్ళింది. చివరికి రాముడు బాణంతో దానిని కొట్టినప్పుడు మారీచుడు తన నిజ రూపంలోకి వచ్చి రాముడి స్వరంలో గట్టిగా అహో సీత, లక్ష్మణ అని కేక వేశాడు. ఆ శబ్దం పంచవటి వరకు వినిపించింది. ఆ కేక విని సీతాదేవి భయపడింది. ఆమె లక్ష్మణుని వెంటనే రాముడి దగ్గరకు వెళ్ళమని కోరింది. లక్ష్మణుడు రాముడు ఎప్పుడు ప్రమాదంలో పడ్డని చెప్పినా సీతమ్మ ఒత్తిడితో లక్ష్మణ రేఖ గీసి దానిని ఎట్టి పరిస్థితుల్లో మేము వచ్చే వరకు దాటవద్దు తల్లి అని వెళ్లిపోయాడు. ఆ సమయంలోని రావణుడు సన్యాసి రూపంలో వచ్చి సీతను మోసం చేసి అపహరించి లంకకు బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. 4. జటాయు వీరమరణం. రామాయణంలో ఉన్న ప్రతి పాత్రకు తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులో భక్తి, ధైర్యం, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచింది జటాయువు. అతని వీరమరణం రామాయణంలో అత్యంత స్పర్శజనకమైన ఘట్టం. జటాయువు ఒక గరుత్మంతుడైన గద్దరాజు. అతను రాముని తండ్రి రాజు దశరథుడికి స్నేహితుడు. రావణుడు మాయా సన్యాసి రూపంలో సీతను మోసం చేసి లంకకు తీసుకెళ్తూ ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు జటాయు దానిని చూసి ఇది ధర్మ విరుద్ధమని ఆపడానికి ప్రయత్నించాడు. ఆయన రావణ్ణి సవాల్ చేస్తూ అన్నాడు, సీతామాతను తీసుకువెళ్లడం నీకు శ్రమకరమవుతుంది, రాముడు నీకు శత్రువు అవుతాడు అని హెచ్చరించినా రావణుడు వినలేదు. ఇక జటాయు తన పెద్ద రెక్కలతో రావణి రథాన్ని ధ్వంసం చేశాడు. గుర్రాలను కొట్టేశాడు. ఒక దశలో రావణుడు కూడా ఆశ్చర్యపోయాడు. కానీ చివరికి రావణుడు తన ఖడ్గంతో జటాయును తీవ్రంగా గాయపరిచాడు. అతని రెక్కలు తెగిపోయి భూమిపై పడిపోయాయి. తర్వాత రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చి జటాయువును గాయపడిన స్థితిలో చూశాడు. జటాయు రాముణ్ణి చూసి చివరి
శ్వాసలో ఇలా అన్నాడు, ప్రభు, రావణుడు సీతామాతను లంక వైపుకు తీసుకెళ్లాడు. నేను ఆమెను రక్షించడానికి ప్రయత్నించాను, కానీ విఫలమయ్యాను అని చెప్పి రాముని పాదాల వద్ద ప్రాణాలు విడిచాడు. తండ్రి దశరథుడు నాకు ఇచ్చిన మమతను నీవు చూపావు జటాయువా అంటూ జటాయువు వీరమరణం చూసి రాముడు హృదయ విదారకంగా విలిపించాడు. రాముడు తన చేతులతో జటాయువుకు అంత్యక్రియలు చేసి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాడు. అది రాముని కరుణ, ధర్మానుసరణకు సాక్ష్యం. 5. రామాయణంలో భక్తి ఎంత పవిత్రం, ఎంత నిరాడంబరంగా ఉంటుందో చూపించే అద్భుతమైన ఉదాహరణ శబరి భక్తి. ఆది శబరి ఒక సాధారణ గిరిజన స్త్రీ, కానీ ఆమె హృదయం మాత్రం దివ్యమైన గురుభక్తితో, రామభక్తితో నిండిపోయి ఉండేది. గురువు అయిన మాతంగ మహర్షి రాముడు నీ ఆశ్రమానికి వస్తాడని చెప్పిన మాటను ఆమె సంవత్సరాల తరబడి నమ్మి అదే ఆశతో తన జీవితం అంతా అర్పించింది. రాముడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ శబరి ప్రతిరోజు ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచేది, పూలతో అలంకరించేది. రాముడికి నచ్చే పండ్లను సేకరించి వాటిలో తీపి ఉన్నవో లేదో చూసి రుచి చూసి మంచి వాటినే భక్తితో నిల్వ చేసేది. ఇది ఆమెకు నిరీక్షణ కాదు, ప్రేమతో చేసిన పవిత్రమైన సేవ. అలా ఒక రోజు రాముడు లక్ష్మణుడు ఆశ్రమానికి చేరుకున్నప్పుడు శబరి ఆనందానికి అవధులు ఉండలేదు. నియమాలు, వయసు, రూపురేఖలు ఏమీ ముఖ్యం కాదు, ఆమె భక్తి మాత్రమే శ్రీరాముని హృదయాన్ని గెలిచింది. రుచి చూసి పెట్టిన పండ్లను కూడా రాముడు ప్రేమగా స్వీకరించాడు, ఎందుకంటే అవి పండ్లు కావు, నిర్మలమైన భక్తి, ప్రేమ. 6. హనుమంతుడితో పరిచయం, రామ భక్తుడి ఆవిర్భావం. రామాయణంలో అత్యంత పవిత్రమైన క్షణాల్లో ఒకటి రాముడు హనుమంతుడి మొదటి పరిచయం. ఇది కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు, దివ్య భక్తి ఆవిర్భావం, ధర్మయుగానికి శ్రీకారం. అరణ్యంలో సీతను వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు కిష్కింధ ప్రాంతానికి చేరినప్పుడు వారికి ముందుగా ఎదురైన వ్యక్తి అంజనీపుత్రుడు హనుమంతుడు. హనుమ ముందుగా ఒక బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు, కానీ ఎవరు చూడలేని కేవలం హనుమను పాలించే ప్రభులకు ప్రభువైన శ్రీరాముడు హనుమ మెడలోని చింతామణిని చూసి తన ముందున్నది బ్రాహ్మణుడు కాదు, వానరమని గుర్తించాడు. వానర రూపంలో ఉన్నప్పటికీ అతని మాటల్లో వినమ్రత, జ్ఞానం, ధర్మబుద్ధి వ్యక్తమయ్యాయి. మీరు ఎవరు అని అడిగినప్పుడు హనుమంతుడు తన వాక్చాతుర్యంతో, భక్తితో రాముని హృదయాన్ని వెంటనే గెలుచుకున్నాడు. రాముడు అతని మాటలు వింటూ ఇంత వినయంతో, ఇంత జ్ఞానంతో మాట్లాడగలిగిన వాడు ధర్మపరుడే అవుతాడని ప్రశంసించాడు. అదే క్షణం నుంచి హనుమంతుడు రాముని సేవలో అప్రతిహతంగా నిలిచి ఆయన పనిని తనకెంతో మహత్తరమైన కర్తవ్యంగా భావించాడు. ఈ పరిచయం భౌతికమైనదే అయినా దాని మూలం ఆధ్యాత్మికం. ఆ రోజు ఒక భక్తుడు తన దేవుణ్ణి కనుగొన్నాడు, ఒక దేవుడు తన పరమ భక్తుడిని స్వీకరించాడు. రామ హనుమ సంబంధం భక్తి, సేవా నిష్టలకు చిరస్థాయి చిహ్నం. 7. సీత శోధన, హనుమంతుడి లంకయాత్ర. సీత శోధనలో హనుమంతుడి లంకయాత్ర రామాయణంలో అత్యంత విరోచితమైన ఘట్టం. రాముడి ఆజ్ఞతో సీతమ్మను కనుగొని పవిత్ర కర్తవ్యాన్ని భుజాన వేసుకొని హనుమంతుడి ప్రయాణం ప్రారంభించాడు. మహేంద్ర పర్వతంపై నిలబడి రామకార్యం కోసం ఏదైనా చేస్తాను అనే దృఢ నిశ్చయంతో సముద్రం మీదకి ఎగిరిన క్షణమే అతని అపార శక్తి, భగవద్భక్తి ప్రతిఫలించింది. వేల కిలోమీటర్లను దాటి హనుమంతుడు లంక నగరానికి చేరి తన మాయ మార్గాల్లో దాగి రాక్షసుల కఠిన కాపలాను అధిగమించాడు. అశోకవనంలో సీతమ్మను దుఃఖంగా కూర్చున్న చోట కనిపించిన క్షణం అతని ప్రయాణానికి అసలైన ఫలితం. రాముని ఉంగరాన్ని అందించి ధైర్యం చెప్పి రాముడు తప్పకుండా వచ్చి రాక్షసరాజు రావణుడిపై విజయం సాధిస్తాడని భరోసానిచ్చాడు. ఈ లంకయాత్ర హనుమంతుడికి శక్తి మాత్రమే కాదు, అతని విశ్వాసం, ధైర్యం, రామభక్తి శిఖరాగ్రం. రామకార్యానికి అఖండ నిబద్ధత ఏమిటో ప్రపంచానికి చూపించిన ఘట్టం ఇదే. 8. వానరసేన నిర్మాణం, సముద్రం మీద వంతెన. సీతమ్మను రక్షించడానికి లంక వైపు ప్రయాణం తప్పనిసరిగా మారినప్పుడు రాముడి ముందు నిలిచిన అతిపెద్ద అడ్డంకి అపారమైన సముద్రం. ఈ దారుణ పరిస్థితిలో రాముడి పట్ల అపార భక్తి ఉన్న వానరసేన ఒక్కటే ఆశ. నలుడు, నీలుడు వంటి శిల్పజ్ఞ వానరుల నేతృత్వంలో లక్షలాది వానరులు రాళ్లు, కొండలు, చెట్లు తెచ్చి సముద్రంలో వదిలారు. సముద్రుడి అనుగ్రహంతో ఆ రాళ్లు మునిగిపోకుండా తేలుతూ ఒకదానితో ఒకటి అడ్డంగా నిలబడి రామసేతుగా రూపుదిద్దుకున్నాయి. వానర సైనికులు అలుపెరగకుండా పనిచేస్తూ రామకార్యాన్ని తమ ప్రాణాల కంటే ముఖ్యమని భావించారు. కొద్ది రోజుల్లోనే భారత భూభాగాన్ని లంకకు కలిపే అద్భుత వంతెన సముద్రంపై మహోన్నతంగా నిలిచింది. రామభక్తి ముందు సముద్రం కూడా మార్గం కల్పిస్తుందనే నమ్మకానికి రామసేతు శాశ్వత చిహ్నం. 9. రామ-రావణ యుద్ధం, ధర్మం వర్సెస్ అధర్మం. రామ-రావణ యుద్ధం రామాయణంలోని పరాకాష్ఠ ఘట్టం. ఇది కేవలం రెండు సైన్యాల మధ్య జరిగిన యుద్ధం కాదు, ధర్మం మరియు అధర్మం మధ్య నడిచిన శాశ్వత సంగ్రామం. సీతాపహరణ రూపంలో రాక్షస రాజు రావణుడు ధర్మాన్ని సవాల్ చేశాడు. ఆ సవాలుకు ప్రతిస్పందనగా రాముడు నైతికత, కర్తవ్య బోధ, నీతి విలువలను ఆయుధాలుగా ధరించాడు. లంకలో జరిగిన యుద్ధంలో వానరసేన రాముడి పక్షాన ప్రాణత్యాగంతో పోరాడగా రాక్షసులు రావణుడి అహంకారానికి బానిసలుగా నిలిచారు. ఇంద్రజిత్, కుంభకర్ణ వంటి శక్తివంతుల్ని జయించిన తరువాత రాముడు చివరికి రావణుడితో నేరుగా తలపడ్డాడు. రాముడి బాణాలు ధర్మానికి ప్రతీకగా మెరవగా రావణుడి శక్తులు అహంకారానికి చిహ్నంగా నిలిచాయి. చివరిగా రామబాణం రాక్షస రాజును నిర్వీర్యం చేసి అధర్మంపై ధర్మం విజయం సాధించింది. తెలివి, శక్తి, ఐశ్వర్యం ఉన్నా సరే అహంకారం అధర్మాన్ని వైపు నడిపితే అంతం ఖాయం. ధర్మం ఎప్పుడు ఆలస్యం అవుతుందేమో కానీ ఓడిపోదు. 10. సీతారాముల పునర్మిలనం, అగ్ని పరీక్ష మరియు అయోధ్య రాక. రావణుని సంహారం తరువాత సీతమ్మను రాముడి వద్దకు విభీషణుడు తీసుకుని వచ్చినప్పుడు ఆ క్షణం విజయానందంతో నిండిన
అయినప్పటికీ సమాజ ధర్మం ముందు రాముడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. సీతమ్మ అశోకవనంలో గడిపిన రోజులపై అపవాదులు రాకుండా ఉండాలని, ప్రజల మనసుల్లో సందేహం ఉండకూడదని భావించి ఆమె పవిత్రతను ప్రపంచానికి నిరూపించేందుకు అగ్ని పరీక్ష ఆవశ్యకమని తెలిపాడు. రాముని మాటలు సీతమ్మకు బాధ కలిగించినా ఆమె ధర్మాన్ని, తన భర్తను నమ్మి అగ్నిలో ప్రవేశించింది. అగ్నిదేవుడు స్వయంగా సీతవన్యను పవిత్రతను ప్రకటించి ఆమెను రాముడికి తిరిగి అందించాడు. ఇది వారి పునర్మిలనాన్ని మరింత పవిత్రం చేసింది. అనంతరం రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వానరసేనతో కలిసి అయోధ్యకి తిరిగి చేరుకున్నారు. ప్రజలు హర్షధ్వానాలతో వారిని స్వాగతించి రామ పట్టాభిషేకంతో ఆనంద యుగానికి శ్రీకారం చుట్టారు. రామాయణం కథ కేవలం పురాణం కాదు, మన జీవనానికి దారిదీపం. రాముడు చూపిన ధర్మం, సీతమ్మ ఇచ్చిన ధైర్యం, హనుమంతుడు చూపించిన అచంచల భక్తి, ఇవి మనందరికీ నేటికి స్ఫూర్తిదాయకమే. మీకు ఈ రామాయణం వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ లో మీకు ఇష్టమైన రామాయణ ఘట్టం ఏదో చెప్పండి. మళ్ళీ మరో గొప్ప కథ, మరొక ఆసక్తికరమైన విషయంతో త్వరలో మీ ముందుకు వస్తాం. ధర్మం, భక్తి, సత్యం ఎల్లప్పుడూ మనతో ఉండాలి. జై శ్రీరామ్.